సెలవుల కోసం ఎదురుచూపు. గట్టు చింకీలకి స్కూల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి. అందుకే వాళ్ళు ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళ ఎగ్జామ్ మీద కంటే హాలిడేస్ గురించి ఎక్కువ ధ్యాస పెట్టి దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు కలిసి. చింకీ, నాకు అస్సలు చదవాలని అనిపించడం లేదు. నాకు కూడా. గట్టు, ఒక్కసారి ఎగ్జామ్స్ అయిపోతే చాలా మజా చేయొచ్చు. అప్పుడే కుల్ఫీ అతను బెల్ కొడుతూ కాలనీలోకి వస్తాడు. ఐస్ క్రీమ్ కుల్ఫీ, కుల్ఫీ, ఐస్ క్రీమ్ కుల్ఫీ. కుల్ఫీ అతని గొంతు విన్న వెంటనే గట్టు ఇంకా చింకీ మొహంలో ఆనందం కనబడుతుంది. చింకీ, కుల్ఫీ తింటావా? హా, తింటాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడే గట్టు కిడ్డీ బ్యాంక్లో నుండి 20 రూపాయలు బయటికి తీస్తాడు. నేను ఇప్పుడే వస్తాను చింకీ. గట్టు తిరిగి వచ్చేటప్పుడు అతని చేతిలో 2 కుల్ఫీలు ఉంటాయి. అతను మెల్లిగా అతను రూంలోకి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే అమ్మ నిద్ర లేవకూడదు అని. కాని అతని చేతిలో కుల్ఫీ కరిగి చుక్కలు పడుతూ ఉంటాయి. మెల్లిగా ఎలాగోలా అతను రూంలోకి వెళ్తాడు. చింకీ, త్వరగా కుల్ఫీ తిను, లేకపోతే ఇది కరిగిపోతుంది. గట్టు ఇంకా చింకీ మజాగా కుల్ఫీ తింటూ ఉంటారు. అంతలో అమ్మ నిద్రలేస్తుంది. గట్టు ఇంకా చింకీ గదిలోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అమ్మ తెలియకుండా నేల మీద పడి ఉన్న కుల్ఫీ చుక్కల మీద కాలు పెడుతుంది. అరే, కింద ఏదో అంటుకున్నట్లు అనిపిస్తుంది. అమ్మ మాటలు విన్న వెంటనే గట్టు చింకీ పరిగెడుతూ అమ్మ దగ్గరికి వెళ్తారు. వాళ్ల చేతిలో కుల్ఫీ స్టిక్స్ ఉంటాయి. అయితే మీ ఇద్దరు చదువుకోకుండా చక్కగా కుల్ఫీ తింటున్నారన్నమాట. సారీ మమ్మీ. వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి. సరే అమ్మా. ఆ తర్వాత గట్టు చింకీ వాళ్ల గదిలోకి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. అమ్మ హాల్లో కూర్చుని పిండి జల్లెడ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అమ్మ పిండి అక్కడే వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే గట్టు చింకీలకు ఏరోప్లేన్ శబ్దం వినబడుతుంది. ఇది ఏరోప్లేన్ శబ్దం. త్వరగా వెళ్ళి చూద్దాము. గట్టు చింకీ త్వరగా బయటికి వెళ్లి చూస్తారు. కాని అప్పటికే ఏరోప్లేన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ బాధపడుతూ మళ్లీ తిరిగి వాళ్ల గదిలోకి వస్తారు. నేను ప్లేన్ చూడాలనుకున్నాను. ఇప్పుడు మరొక ప్లేన్ ఎప్పుడొస్తుందో ఏమో. వేరే ఒక ప్లేన్ రావటం కోసం ఎదురు చూడమెందుకు? మనమే ఒక ప్లేన్ని తయారు చేద్దాం సొంతంగా. ఇక్కడే ఎగరేద్దాం. కానీ ఎలాగా? ఇప్పుడే చెప్తాను ఎలానో. అలా చెప్పి గట్టు అతని బుక్లో నుండి కొన్ని పేపర్లు చింపి దానితో ఏరోప్లేన్ రెడీ చేస్తాడు. కాసేపట్లోనే అతని ఏరోప్లేన్ రెడీ అయిపోతుంది. ఇది గట్టు చింకీ యొక్క సూపర్ ప్లేన్. కాసేపట్లో ఇది ఆకాశాన్ని చేరుకుంటుంది. చూడు. ఏ గట్టు అతని సూపర్ ప్లేన్ ఎగిరేస్తూ ఉంటాడు. అది అక్కడే గాలిలో బాగా ఎగురుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత అది ఎగురుతూ చింకీ చేతిలోకి వెళ్ళి పడుతుంది. చింకీ, ఇప్పుడు నీ వంతు. చింకీ కూడా తన ప్లేన్ గట్టులాగే ఎగరేస్తుంటుంది. అది ఎగురుతూ ఎగురుతూ లివింగ్ రూంలోకి వెళ్తుంది. అలా అది ఎగురుతూ ఎగురుతూ ఫ్యాన్ పైకి వెళ్ళి ఆగిపోతుంది. హా, ఇది ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోతే ఏముంది? ఫ్యాన్ ఆన్ చేస్తే అదే వచ్చి కింద పడుతుంది. గట్టు ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఫ్యాన్ వేస్తాడు. ఫ్యాన్ వేసిన వెంటనే ధమాకా జరుగుతుంది. ఎందుకంటే ఫ్లోర్ మీద పెట్టి ఉన్న పిండి మొత్తం ఇల్లంతా ఎగురుతుంది. అప్పుడే అమ్మ కూడా బయటకొస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఫ్యాన్ బంద్ చేస్తుంది. కానీ అప్పటికే పిండి మొత్తం ఇల్లంతా పడుతుంది. టీవీ మీద, ఫ్రిడ్జ్ మీద, మొత్తం కర్టన్ల మీద, నేల మీద, ఆఖరికి గట్టు చింకీ ఇంకా అమ్మ మొహాల మీద కూడా పిండి పడుతుంది. నేను మీ ఇద్దరినీ చదువుకోమని చెప్పాను, కానీ మీరు ఇక్కడ పిండితో ఆడుకుంటున్నారు. వెళ్ళి చదువుకోండి, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు. గట్టు ఇంకా చింకీ సిగ్గుతో తలదించుకుని వాళ్ల గదిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు సమయం 7 అవుతుంది. గట్టు, ఇప్పుడు టైం 7 అవుతుంది. మన దగ్గర చదువుకోవడానికి కేవలం 3 గంటలు మాత్రమే ఉంది. ఎందుకంటే రాత్రి 10ంటికి నాన్న ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆపేస్తాడు. అర్థమైందా? అవును. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇప్పటి వరకు మనం ఒక చాప్టర్ కూడా కంప్లీట్ చేయలేదు. సో 3 గంటల్లో మనం సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తాం గట్టు? అప్పుడే అమ్మ లివింగ్ రూంలో ఉన్న ఆడియో ఆన్ చేస్తుంది.
ఆడియో శబ్దం విన్న వెంటనే చింకీకి ఒక ఐడియా వస్తుంది. గట్టు, లైట్స్ బంద్ చేసిన తర్వాత మనం చదువుకోలేము, కానీ వినగలం కదా గట్టు. నాకు అర్థం కాలేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం మన సిలబస్ మొత్తం రికార్డ్ చేసుకోవాలి. మనం రికార్డ్ చేసిన తర్వాత ఒకసారి లైట్లన్నీ ఆఫ్ చేసిన తర్వాత వాటిని మనం వినొచ్చు. ఎలా ఉంది ఐడియా? అరే వా చింకీ, ఇదైతే చాలా అద్భుతమైన ఐడియా. మనం ఎగ్జామ్కి చూస్తూ చదువుకోవడం కాదు, వింటూ చదువుకుందాం. సరిగ్గా అర్థం చేసుకున్నావు. అప్పుడే చింకీ ఒక డిజిటల్ రికార్డర్ తీసుకుని వస్తుంది. గట్టు ఇంకా చింకీ వాళ్ళ సిలబస్ మొత్తం రికార్డు చేస్తూ ఉంటారు. అమ్మా నాన్న బయట కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ చేస్తూ చేస్తూ వాళ్ళిద్దరూ గట్టు చింకీ చదువుకోవడం వింటూ ఉంటారు. నువ్వు చెప్పావు గట్టు చింకీ అసలు మంచిగా చదువుకోవడం లేదని. అలా చూడు, వాళ్ళు ఎంత బాగా చదువుకుంటున్నారు. రోజంతా అల్లరి చేసిన తర్వాత 7 గంటలకు చదవడం మొదలుపెట్టారు వాళ్ళు. ఆ తర్వాత 10ంటికి నాన్న ఇంట్లో లైట్లన్నీ ఆపేస్తాడు. అప్పుడు గట్టు చింకీ వాళ్ళ అసలైన చదువు మొదలు పెడతారు. వాళ్ళు రాత్రంతా రికార్డింగ్ విన్న తర్వాత మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తారు. ఇంకా తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ వాళ్ల కోసం తలుపు దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది. ఎగ్జామ్స్ ఎలా రాశారు? అమ్మ అలా అడిగిన వెంటనే ఇద్దరు 1 నిమిషం భయపడి ఇలా చెప్తారు. ఎగ్జామ్? ఎగ్జామ్సే. మీరసలు బాగా చదవలేదు. ఇంకా ఎగ్జామ్ ఏం రాసుంటారు? అవునమ్మా, మా ఎగ్జామ్ బాగా కాదు, చాలా బాగా రాశాము. ఆ తర్వాత గట్టు చింకీ నిన్న రాత్రి జరిగిన విషయం మొత్తం అమ్మకి చెప్తారు. అమ్మ రాత్రి జరిగిన విషయం విన్న వెంటనే చాలా ఆశ్చర్యపోతుంది. అంటే రాత్రంతా మేల్కొని ఉన్నారా? అవును, మేం రాత్రంతా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాము. ప్రిపేర్ అవ్వడానికి మీకు రోజంతా కూడా ఉంది, కానీ మీరు అది యూటిలైజ్ చేసుకోలేదు. కాబట్టి మీరు ఇదంతా చేయాల్సి వచ్చింది. అప్పుడే బయట నుంచి వాళ్లకు కారు శబ్దం వినబడుతుంది. మమ్మీ, ఇది నాన్న బండి ఒక హారన్. నాన్న అప్పుడే లోపలికొస్తాడు. అరే, నేను హాఫ్ డేనే వచ్చేసాను పిల్లలు. అరే ఎందుకు నాన్న? ఎందుకంటే మనం నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నాన్న మాటలు విన్న వెంటనే గట్టు ఇంకా చింకీ ఆనందంతో గంతులు వేస్తారు. వాళ్ళిద్దరూ నాన్నమ్మ ఇంటికి వెళ్ళడానికి ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటారు. అమ్మా, మనం ఎన్ని రోజులు వెళ్తున్నాము? 10 డేస్ పిల్లలు. వావ్! అయితే నేను అన్ని బట్టలు పెట్టుకోవాలి కదమ్మా? 10 రోజులు కాబట్టి నేను నా 2 జతల షూస్ పెట్టుకుంటానమ్మా. అమ్మా, దారిలో తాగడానికి నిమ్మకాయ నీళ్లు కలుపు. నా కోసం మసాలా ఇడ్లీ. అలాగే, అన్నీ చేస్తాను. మీరు త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. ప్యాకింగ్ చేసుకున్న తర్వాత అమ్మా నాన్న గట్టు చింకీ వాళ్ళ కారులో కూర్చుని నానమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంటారు. గట్టు ఇంకా చింకీ ఇవాల్టి రోజు చాలా ఢమాల్ ఆనందం ఇస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ బాగా రాస్తారు. ఇంకా వాళ్ళకి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే అవకాశం కూడా దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.